22వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం కలిసి చదువుకుందాం. నా ప్రాణము దేవుడు నమ్ముకొని మౌనముగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనపై పడుదురు? పెరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతను పడద్రోయిటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మికించుకుడి, దోచుకుని చెడు చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిస్తున్నావు కాగా కృప చూపుటయు నీది. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. దావీదు యొక్క కీర్తన. దాని ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. అంటే కొన్నిసార్లు మౌనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేనికి మౌనము అని అంటే, కొన్ని వివాదాలు ఎక్కువ కాకుండా ఉండాలనంటే మౌనము చాలా మంచిది. ఒక ఎక్కడన్నా రెండు కుటుంబాలు కొట్లాట జరుగుతున్నప్పుడు కొంతమంది మధ్యవర్తులు పెద్దవారు వెళ్ళి ముందు అంటారు, ఆ గలాట సద్దు మనగటానికి, ఆ గలాటను ఏం చేయాలని, సైలెంట్ చేసి పంపించాలని సర్ది చెప్పడానికి నువ్వన్న నోరుమి అంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గలాట వచ్చిన కూడా పక్కవారు వినప్పుడు నువ్వన్న నోరుమి అమ్మ అని అంటే మౌనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మౌనం ద్వారా వివాదాలు, అల్లర్లు, సమస్యలు కొన్ని సద్దుమణుగుతాయి. అంటే మౌనంగా ఉన్నంత మాత్రాన కొన్ని జీవితాల్లో సమస్యలు పావు కదా. కొన్ని సమస్యలు పావు. కొన్ని పరిస్థితులు ఉంటాయి, అవి సైలెంట్గా ఉంటే అవి ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావు. ఇప్పుడు మనం కట్టాల్సి ఉన్న ఏమైనా ఈఎంఐలు ఉంటాయి అనుకోండి, ఇంట్రెస్ట్లు ఉంటాయి అనుకోండి, కొన్ని దిక్కలు తెచ్చి కట్టకుండా మౌనంగా ఉంటే ఏమైపోద్ది, అది పెరిగిపోతుంటుంది. అయితే మన జీవితంలో కొన్ని సమస్యలను అధిగమించడానికి మౌనం ఉండాలి. ఆ మౌనము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలి. ఐ మీన్ అందుకని ఆయన ప్రాణమంట దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఎందుకంటే ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది కాబట్టి. అంటే ఆయన రక్షకుడిగా దేవుడు గుర్తించాడు దావీదు. ఆయన రక్షణ సార్వభౌమాధికారి. ఆ రక్షణ దేవుని యొక్క స్వాధీనంలో ఉందని, ఆయన ఒక ఆధీనంలో ఉందని, రక్షణ అనుగ్రహించేది ఆయనే అని నమ్మాడు దావీదు. పాత నిబంధనలో మాత్రమే కాదు, కొత్త మత్తయి సువార్తలో మనం చదివితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి యేసును పేరు పెట్టబడును. ఆ యేసు అనే పదమునకు అర్థం ఏంటి? ఆయనే తన ప్రజలను వారి యొక్క పాపములన్నిటి నుండి రక్షించును. యేసు ప్రభు దేని నుండి రక్షిస్తాడు అని అంటే, ఈరోజు చాలామంది వాటి నుంచి రక్షించు, వీటి నుంచి రక్షించు, వాటి నుంచి రక్షిస్తూ అంటారు. కానీ మొట్టమొదటిగా దేవుడు దేనికి రక్షకుడికి వచ్చాడు అని అంటే, మన పాపముల నుండి మనం రక్షించడానికి. మరి ఇంకా వేరే దాని నుంచి ఆయన రక్షించలేడా అని అంటే, ఒక మాటలో చెప్పొచ్చు, ఏ వ్యక్తి అయితే పాపంలోంచి బయటకు వస్తాడో ఆ వ్యక్తికి అన్ని రకాల రక్షణలు అతనికి ఉచితంగా అనుగ్రహించబడతాయి. పాపంలో ఉంటూ మనం ఏ రక్షణ దేవుని దగ్గర అడిగినప్పటికీ కూడా మనకి ఏది కూడా మనకు దొరకదు, పొందుకోలేము. ఎందుకంటే పాపులలో ఆయన చేరనివాడు అని ఉంటుంది బైబిల్లో. హెబ్రీ పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకంగా నుండివాడు, నిష్కలంకుడును నిష్కలంకుడైనటువంటి దేవుడు ఆయన, పవిత్రుడు ఆయన. అందుకని దేవుడు మొట్టమొదటిగా మానవునికి సర్వరక్షణ కలుగు చేయాలి అని అంటే, పాపంలో నుంచి మొదట మనిషిని వెలికి తీసుకురావాలి. ఎందుకంటే పాపం మనిషిని పట్టుకుంటుంది, పాపం మనిషిని బంధిస్తుంది.
పాపం మనిషిని సమాధానం లేకుండా చేస్తుంది. పాపం మనిషిని భయపెడుతుంది. పాపం మనిషిని తరుముతుంది. వీటి ద్వారానే మనిషి నలిగిపోతుంటాడు, పరిగెడుతుంటాడు. కనుక మనిషికి సంపూర్ణమైన రక్షణ ఎక్కడ ఉందయ్యా అంటే పాపంలోంచి బయటికి రావటమే. దావీదు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ, నేను నమ్ముకొని మౌనంగా ఉన్నాను, నాకు అన్ని సమస్యలు ఉన్నాయి కానీ నేను మౌనంగా నిన్ను నమ్ముకొని ఉన్నాను. ఎందుకో తెలుసా? నీవు నా రక్షణ కానీ, నా రక్షణ ఆధారం అని, నీ వలన నాకు రక్షణ కలుగును. అంత మాత్రమే కాదు, ఆశ్రయించటానికి ఏ సమయంలోనైనా సరే, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా కూడా, నాకెవరు లేరు ఈ లోకంలో, నన్ను ఎవరు చేర్చుకోరు ఈ సమయంలో, నాకెవరు సహాయం చేయలేరు, నన్ను ఎవరు చేర్చుకుంటారు ఈ పరిస్థితుల్లో అని అంటే, ఎవరు లేకపోయినా కానీ నాకు ఒక నమ్మకం ఉంది, అన్ని పరిస్థితుల్లో నేను ఆశ్రయించదగినటువంటిది ఏదన్నా ఉంది అంటే అది నీ నామమును బట్టే. ఆమేన్. నిన్ను ఆశ్రయించే గొప్ప దేవుడు నాయన. అంత మాత్రం నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను ఆశ్రయించే వారందరికీ కూడా నీవు రక్షణ కలుగు కూడా చేసావు. అందుకని కొత్త నిబంధనలు యేసు ప్రభు గురించి ఒక మాట్లాడుతుంది. ఆయన వెళ్ళి బోధించడానికి కూర్చున్నప్పుడు అనేక రకాలమైనటువంటి వ్యాధి కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చారంట. అనేక రకాలు రాయబడింది ఒక్క మాటలో. అయితే దేవుడు వారందరినీ స్వస్థపరిచారని రాయబడింది బైబిల్లో. ఆమేన్. అందరినీ స్వస్థపరిచి బాగు చేసి ఆయన పంపాను. అంటే ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన చేరుతారో, దేవా నీవే నాకు ఈ సమయంలో ఆశ్రయమని ఎంతమంది అయితే ప్రార్థిస్తారో వారందరికీ ఆయన రక్షకుడై ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, ఈ 8వ వచనంలో కూడా చూస్తే అంటాడు, జనులారు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. అంటే నమ్మకాన్ని గురించి చెప్పండి. ఆయన నమ్మకం మాత్రం ఉంచటమే కాదు, దావీదు నమ్మకం ఉంచి మౌనంగా ఉండటమే కాదు, తనలో ఏ నమ్మకంగా ఉండి దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్నాడో, ఆశ్రయం పొందుకున్నాడో, సహాయం పొందుకున్నాడో, ఆ అనుభవాన్ని ఇతరులకు కూడా చెబుతున్నాడు. ఆయన మాత్రమే కాకుండా నా జనులారా అంటున్నాడు. సమస్త జనులారా మీరందరూ కూడా ఎల్లప్పుడూ అంటాయి. ఇప్పుడు అప్పుడప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, ఇబ్బంది వచ్చినప్పుడే కాదు, వేదనలు బాధనలు వచ్చినప్పుడే కాదు, శోధనలు వచ్చినప్పుడే కాదు, ఎల్లప్పుడూ ప్రభునందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి. మన హృదయాలను ఏం చేయాలంటే కఠినపరుచుకోకూడదు, మన హృదయాన్ని గట్టిగా పట్టుకోకూడదు. అది దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఒక హన్నా వలె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాలి. అప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం. ఎస్తేరు గ్రంథం అంతా మనం చూసినప్పుడు ఆ యూదులకి, ఆ దేశంలో ఉన్న వారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూస్తూ వచ్చాం. ఆ దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటున్నారు. వారికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అధికారం వాళ్ళది. వీళ్ళు కేవలం ఆ దేశంలో వలస జీవులుగా బతుకుతున్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎస్తేరుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇదిగో నేను కూడా 3 దినములు ఉపవాసం ఉంటాను, మీరందరూ కూడా 3 దినములు ఉపవాసం ఉండని యూదులకు ప్రకటన జారీ చేసింది. ఎప్పుడైతే వారు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయించారో, దేవుడు వారికి దేవుని సన్నిధిని చేరారో, దేవుని సన్నిధిలో చేరటమే కాదు, ఆ సన్నిధిలో వారి హృదయములను కుమ్మరించారు. అప్పుడు అద్భుతమైనటువంటి దేవుని సహాయం వారు పొందుకున్నారు. ఎక్కడైతే బానిసలుగా ఉన్నారో, ఎక్కడైతే విలువలేని జీవితం జీవిస్తున్నారో, అక్కడే వారికి దేవుడు విలువను, ఘనతను అనుగ్రహించున్నాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా, మన హృదయంలో ఉన్నటువంటి వేదనలు, మన హృదయంలో ఉన్నటువంటి బాధలు, ప్రతి సమస్యలన్నిటిని మనలోనే పెట్టుకుంటే మనం నలిగిపోతాం. మనం బలహీనులమని దేవుడు జ్ఞాపకం చేసుకునిచున్నాడు. మనందరము మాయస్వరూపులం, మట్టి వారమే. మనం భరించటం మన వలన కాదు. అయితే మన దేవుడు మనందరి భారములను భరించేవాడు ఆయన. అందుకని మన హృదయంలో ఉన్న ప్రతి భారము ఆయన మీద మోపాలి. కీర్తన లేదా అంటాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. మనము భారంతో ఉండాలి, మనం నలిగిపోవాలని దేవుడికి ఇష్టం లేదు. అందుకని మనం అందరము పాప భారం చేత నలిగిపోతుండగా లోక పాప భారమును మోసుకొని పోయి గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం ఏమాత్రం కూడా ఏదో ఒక సమస్యతో నలిగిపోవాలని దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనం ప్రేమించేవాడు. మనమంటే ఆయనకి చాలా ఇష్టం. మనం అంటే ఆయనకి ఎంతో ప్రీతి కలిగిన, యెహోవా తన జనుల యందు ప్రీతి కలిగిన వాడు అని రాయబడింది బైబిల్లో. చాలా ప్రేమ చూపిస్తాడు.
బహుశా ఎంత ప్రేమ ఎవరు చూపించలేరు. ఎంత ప్రేమ చూపించాడయ్యా అంటే, మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టేంత ప్రేమ. ఈ రోజుల్లో ఎవరు ప్రాణం పెట్టరు. బహుశా కావాలంటే ప్రాణం తీస్తారు కానీ ప్రాణం ఎవరు కూడా పెట్టరు. ఇప్పుడు ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళంతా భయపడుతున్నారు. పాలు తీసుకొని పోయి ఇచ్చిన, టీ తీసుకొని పోయి ఇచ్చిన, ఏమో ఏ సమస్య. కొంతమంది అడుగుతున్నారంట, ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తే, అమ్మ ఇంతకుముందు ఎవరన్నా ప్రేమించినావా? ప్రేమిస్తే మాకు చెప్పు, మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం, పెళ్ళైన తర్వాత మమ్మల్ని చంపొద్దు అనేంత స్థితిలోనికి వెళ్ళిపోతున్నా ఈ రోజుల్లో యువత. అయితే మన దేవుడు ఎలాంటి ప్రేమ చూపించినాడయ్యా అంటే, మనం ప్రాణం తీసేది కాదు, మన మీద కోప్పడేది. యాక్చువల్లీ మన మీద ఆయన కోప్పడాడు, మన పాపములు, మన అవిధేయతను బట్టి, దేవుని గ్రహించలేక, దేవుని గుర్తెరగలేక, దేవుని దగ్గరకు రాలేక, మనకి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన కోపపడాల్సింది బదులు, కోపమును శాపమునకు బదులుగా ఆయన తన ప్రాణమును పెట్టి మనకు రక్షణ అనుగ్రహించినాడు, గొప్ప భాగ్యము తెచ్చేసినాడు. అంత మాత్రమే కాదు, ఈ దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఏ విషయాలలో మనము మన హృదయములలో ఏముంటే ప్రార్థించాలి. చూడండి, ఫిలిప్పు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చదవండి ఒక మాట, 4వ అధ్యాయం 6వ వచనము. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించాలి, ఆయన మన హృదయంలో కుమ్మరించాలి. దేని గురించి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేని విషయంలో కూడా మనం ఏం కాకూడదంట, చింతపడకూడదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలి, ప్రార్థనను జ్ఞాపన చేత, అది కూడా కృతజ్ఞత పూర్వకంగా మన దేవునికి మనం తెలియజేస్తే అప్పుడు సమస్తమైనటువంటి జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానము క్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావాలబ్బా. మన హృదయానికి, మన హృదయం దేవుని ఎదుట కుమ్మరించినప్పుడు, మన హృదయం అంతా ఖాళీ చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట, సమాధానకర్త అయిన దేవుడు మన హృదయాలకు, మన తలంపులు కూడా, మన ఆలోచనలు, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలి అని గందరగోళం కాకున్నట్లుగా మన తలంపులు కూడా మంచి సరైనటువంటి బాడీ గార్డ్ని, సెక్యూరిటీని పెడతాడంట. ఎందుకయ్యా అంటే మన తలంపులు, మన తలలోనికి ఏమేమో వస్తూ ఉంటాయి కదా, బయట కొన్ని అయితే సంబంధం లేని కూడా వచ్చి తల మీద పడతాయి. కొంతమంది అంటూ ఉంటారు, నీకు సంబంధం లేని కూడా తల వేసుకుంటావు ఎందుకు నువ్వు అంటూ ఉంటారు. మనం వేసుకోబడలేదు. దుష్టుడు రకరకాలుగా మన తలకి ఏమేమో వేస్తూ ఉంటాడు, తీసుకొని వచ్చి వేస్తూ ఉంటాడు. ఒకటి ఫైనల్గా వాడు మనల్ని పాడు చేయడమే వాడి అంతిమ లక్షణం. కనుక అలాంటివేమి మన దగ్గర చేరకుండా, దుష్టునికి సంబంధించిన తలంపులు కానీ, లోకానికి సంబంధించిన ఆలోచనలు కానీ ఏది కూడా మనం తగలకున్నట్లుగా, మనలోనికి రాకున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే మన తలంపులకు, మన హృదయానికి కాపుదలు ఉంచుతాడు. ఫుల్ సెక్యూరిటీ. జెడ్ ఫర్ సెక్యూరిటీ అంటే ఏదంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంట. అవి ఉంటే ఏం కాదని, అవి ఉంటే కూడా ఏదో ఒకటి అవుతాయి కొన్ని దిక్కల. ఇందిరాగాంధీ కూడా అలాంటి సెక్యూరిటీలతోనే ప్రమాదం అయింది కదా. గాడ్సే కూడా పక్కన ఉన్నవాడే ప్రాబ్లం అయింది గాంధీజీ. అయితే అది కాదు, మన దేవుని యొక్క కాపుదల చాలా అమోఘమైనది. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను అంటాడు. దేవుని కాపును దాటుకొని, దేవుని యొక్క భద్రత దాటుకొని వచ్చే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయనే సర్వాధికారి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకని ఆయన్ని ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులేనంట. ఆమేన్. యెహోవాను ఆశ్రయించే నరులు జనులు, ఆయన ఆశ్రయించే జనులు భాగ్యవంతులను రాయబడింది బైబిల్లో. ఈ దినం మన ఉదయకాల సమయంలో దేవుడిని ఆశ్రయించే గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయన ఉదయకాలంలో మీ హృదయంలో దేవుని సన్నిధిలో కుమ్మరించుడంటే, ఎప్పుడైతే మనం కుమ్మరిస్తామో ఆ కుమ్మరించే దాంట్లో పడిపోతాయి అంత చెత్త అంతా కదా. పడైపోయిన నీళ్ళు మనం ఏదైనా బిందులు పెట్టి మనం ఏం చేస్తాము, సరేలే అని చెప్పి వాటిని సేవ్ చేసుకొని కొద్ది పోస్తామా, లేదు వచ్చేస్తాం. వాటన్నిటి నుంచి శుభ్రంగా కడిగేస్తాం. కడిగి శుభ్రమైన నీళ్ళు పట్టుకోవడానికి మనం ఆశపడతాం. మన జీవితంలో కూడా ఏదైతే మనల్ని యాత్ర పెడుతున్నాయో, మనల్ని కలవర పెడుతున్నాయో, మనల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు మన హృదయంలో ఉన్నాయో, వాటన్నిటి దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. ఆయనకి కుమ్మరించి ఆయన చూసుకోవాలి. ఆయన ఎట్టి చూస్తాడు. పాత సామాన్లు తెచ్చి చేసినప్పుడు పాత సామాన్లు అంతా ఎట్టి అన్నట్టుగా ఆయన ఎదుట మనం కుమ్మరించాలి. అప్పుడు ఆయన చూసి సమస్తమైన వాటిని అన్నిటి మన నుంచి తీసివేసి, మాకు బాగా అనుభవం ఇది. మేము చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు ఈ సీజన్ వచ్చినప్పుడు పొగాకు పండిస్తారు. అప్పుడు ఊర్లో రైతులు వచ్చేసి ట్రాక్టర్ తీసుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకెళ్తారు. పిల్లలందరూ తీసుకెళ్ళి ట్రాక్టర్లో కూర్చోబెట్టుకొని ఆ పొలంలో తీసుకెళ్ళిన తర్వాత ఆ చెట్లు బాగా ఎదుగుంటాయి. ఆ చెట్ల పైన పురుగులు ఉంటాయి, పచ్చని పురుగులు ఉంటాయి. ఆ పురుగులంతా
మేము ఏరుకొని సీసాలు వేసుకొని వచ్చేవాళ్ళం. మొత్తం ఒక్కొక్క లైన్ అన్నీ ఏరుకొని వచ్చిన తర్వాత అవి బయటకు వచ్చి పొలం బయటకు వచ్చి అవన్నీ కింద పోసి ఒక పుల్ల తీసుకొని ఒక్కొక్కటి లెక్క పెట్టేది. ఒక్కొక్క పురుగుకి 10 పైసలు, 1 పైసా ఎంతో ఉండేది. అప్పుడు ఆ పురుగులన్నింటినీ ఇంకా ఆయన ఏం చేసేవాడంటే ఒక రాయి తీసుకొని వృద్ధి చంపేసేవాడు. అప్పుడు పొలం ఏమైంది? పొలమును పాడు చేసేవి, పొలమును పంటను నష్టం చేసే పురుగులన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు బయటికి వచ్చేసినాయి, అన్నీ హరించబడ్డాయి, చంపేశారు వాళ్ళు. మాకైతే డబ్బులు ఇచ్చి మమ్మల్ని పంపించారు, మేమైతే ఏదో అవి కొనుక్కొని తినేవాళ్ళం. అయితే అదే రీతిగా ఆ తోట యజమాని ఏ రీతిగా అయితే పిల్లలు తీసుకెళ్ళి ఆ పొలమును శుద్ధి చేసుకున్నట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన అనేది ఒక బలమైనటువంటి ఆయుధం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు సమస్త కార్యాలు నిర్వహించగలడు. ప్రార్థన కన్నా బలమైనది ఏది కూడా లేదు. అందుకని ఆయనే అంటాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన కూడా తొలగిపోవుట అసాధ్యం అన్నాడు. ఆమెన్. మన జీవితంలో ఏదైనా తొలగిపోవాలి, ఏదైనా మనం విడిచిపెట్టిపోవాలి, లేదా ఏదైనా మనం కోరుకున్నది మన దగ్గరకు రావాలి అని అంటే ఒకే ఒక కారణం, దేన్ని బట్టి? ప్రార్థనను బట్టి. ప్రార్థన ద్వారానే మన జీవితంలో ఏమైనా సాధించుకోగలం, సంపాదించుకోగలం, జయించగలం. అందుకని దేవునికి మనకి మధ్యగా అది పెట్టింది ఏంటి? ప్రార్థనని కీ పెట్టాడు. నా దగ్గరకు రావాలంటే దేని దగ్గర రావాలయ్యా అంటే ప్రార్థన ద్వారానే ఆయన సన్నిధికి చేరగలుగుతాం. అంతేగాని డైరెక్ట్గా పోయి చేరలేమవుతాం. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు మార్చాడు. అందుకని దేని గురించి చింతపడకూడదు. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు, మనకు ఎక్కడో దూరంగా ఉండే దేవుడు కూడా కాదు. మనం మనిషి కేకలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా బాధ చూడడేమో, నన్ను గుర్తెరగడేమో, నేను కనబడట్లేదేమో అనే పరిస్థితి కూడా మనకు అవసరం లేదు. మన చింతము, మన ప్రతి విధమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా దేవుడి ఎదుట మనం పెట్టినప్పుడు మనకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని చూడండి అంటున్నాడు 5వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు ఆయన. ఇప్పుడు ఈ సమీపంగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అవ్వాలి? ఇప్పుడు నేను దగ్గర ఉన్నాను, మీరు నాతో ఎట్లా మాట్లాడతారు? నేను దూరంగా ఉన్నాను అనుకోండి, ఎట్లా మాట్లాడతారు? నేను అంత దూరంగా ఉంటే గట్టిగా అరవాలి. నాకు ఒకటి వినపడచ్చు, ఒకటి వినపడకపోవచ్చు. అదే దగ్గర ఉంటే సమాధానంగా చెప్తారు. అంటే నాకు అర్థమయ్యేటట్లుగా నిదానంగానే, మీ గొంతు గరబరగర కాకుండా, అధిక శక్తిని ఉపయోగించుకోకుండా ప్రశాంతంగా చెప్పగలుగుతారు. దేవుని సన్నిధిలో మనము కూడా ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మన హృదయాలు మనం చేయాల్సింది ఏంటి? కుమ్మరించటమే. ఆయన ఎదుటి కుమ్మరించాలి, నమ్మిక ఉంచాలి. నా ప్రాణం యెహోవాను నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఎందుకంటే ఆయన నా రక్షకుడు, నా ఆశ్రయం, నా ఎత్తైన కోట. ఆయన అంటే ఈ కింద పరిస్థితులన్నీ బాగలేవు. ఇప్పుడు ఈ అనుభవంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? ఎత్తైన అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు. లో స్థితి నుంచి హై స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. దిగజారిన స్థితిలో నుంచి ఆయన ఏం చేయబోతున్నాడు? ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం మోకాళ్ళ మీదకి వచ్చి. దేవుని యొక్క నమ్మకం, దేవుని పట్ల మనకున్న నమ్మకం, దావీదు మనకు చూపిస్తున్నటువంటి మార్గం. ఇదిగో నాకు కూడా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నేనైతే యెహోవా యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉన్నాను. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన నన్ను రక్షిస్తాడు. జనులారా, మీరు కూడా దేవుని నమ్మిక ఉంచండి, ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి. మీ నమ్మకమునకు ఆస్పాదం అవటానికి మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని ఎదుట కుమ్మరించండి. ఎప్పుడైతే మీరు హృదయంలో ఉన్న మీ భావనలు, వేదనలు అన్నీ కూడా దేవుని కుమ్మరిస్తారో అప్పుడు దేవుడు మీకు ఆశ్రయం అవుతాడు. దేవుని మీరు ఆశ్రయిస్తే ఆయన మీకు రక్షకుడు అవుతాడు. ఆయన ఎలాంటి గొప్ప రక్షణ ఇస్తాడంటే, 3వ వచనంలో అనుకుంటా అంటాడు, ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కింద పరిస్థితుల్లో మనల్ని బాధపెట్టి ఉండొచ్చు, దుఃఖకరమైనవి ఉండొచ్చు. వరదలు వచ్చినప్పుడు, చిన్న వర్షం వచ్చినప్పుడు కూడా దిగువలో ఉండే ఇల్లులకి ఏమవుతుంది? నీళ్ళు వెళ్తాయి లోపలికి, సమస్యలు అవుతాయి. దేవుడు మనల్ని ఎత్తైనటువంటి అనుభవంలోకి మనకు తీసుకెళ్తాడు. ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదుకు నీవు మహాభివృద్ధి నొందుదు అంటుంది వాక్యం. మన స్థితి కొద్దిదే, మన స్థాయి కొద్దిదే, మన పరిస్థితులు కొద్దివే, భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని నమ్మిక ఉంచి ఉన్నాం.
ఆయన యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాం, ఆయన యందు నిరీక్షిస్తున్నాం. నిశ్చయముగా మన విశ్వాసములకు తగినట్టుగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మన స్థితులు గతులన్నింటిని మార్చి ఎత్తైన అనుభవంలో దేవుడు మనం నిలబెట్టును గాక. ప్రార్థన.